నిషేధిత పీఎఫ్ఐ కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. పీఎఫ్ఐలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారిని వేటాడడంలో నిమగ్నమైంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని వాంటెడ్ జాబితాలో చేర్చింది. తెలంగాణకు చెందిన 2 యువకులతో పాటు ఏపీకి చెందిన ఒకరిని పట్టించిన వారికి పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్లోని మల్లిపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ అహద్ అలియాస్, ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాజానగర్కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ గురించి సమాచారం తెలిసిన వాళ్ళు వాట్సాప్ నంబర్ 9497715294 కు తెలియజేయాలని ఎన్ఐఏ కోరింది. తెలిపిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ప్రకటించింది. దేశంలో పీఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని గత ఏడాది సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కర్నూలు, నెల్లూరులలో దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. అంతకుముందే నిజామాబాద్ పోలీసులు పీఎఫ్ఐ కార్యకలాపాలపై కేసులు నమోదు చేయడం కలకలం రేపింది. ఆ కేసు ఆధారంగానే ఎన్ఐఏ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా దాడులు చేయడం గమనార్హం. ఇక తాజాగా పీఎఫ్ఐ కేసులోని తెలుగు రాష్ట్రాల్లోని 3 పాటు కేరళలో 11 మందిని, కర్ణాటకలో 5 తమిళనాడులో 5 మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని కేంద్ర ప్రభుత్వం నిషేధిస్తూ ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ పేరుతో ఎవరైతే శిక్షణ పొందుతున్నారో, ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వారందరిపైన చర్యలు తీసుకున్నట్టు కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ నిషేధిత సంస్థలోనే వీరు పనిచేస్తూ దేశంలో పెద్ద మొత్తంలో కుట్ర చేయబోతా ఉన్నారంటూ కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వచ్చినటువంటి పలు ఇన్పుట్స్ ఆధారంగా తెలంగాణలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలలో నేరుగా సోదాలు నిర్వహించి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరుతో విద్యార్థులని ఆకర్షితులకు లోన్ చేసి వారిని అట్రాక్ట్ చేసి వారికి లేనిపోనివి నూరు పోసి మత బోధ పేరుతో వీరు మదర్సలాలలో ట్రైనింగ్ ఇప్పించి బాంబులు ఎలా బ్లాస్ట్ చేయాలి, గన్స్ ఎలా పేల్చాలి, ఉగ్రదాడులకు ఎలా పాల్పడాలి, ఆత్మహత్య దాడులకు ఎలా పాల్పడాలి అనే దాంతో కూడా నిత్యం వీళ్ళు ట్రైనింగ్ ఇస్తా ఉంటుంటే ఎన్ఐఏకి అనుమానం వచ్చి గత ఏడాదిలో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ ప్రాంతాలలో సోదాలు నిర్వహించి ఎవరైతే ఈ యాక్టివిటీస్ ని పార్టిసిపేట్ అవ్వడమో, ఈ గైడెన్స్ ఇచ్చి వారిని ఆకర్షణీక లోన్ చేయడం వ్యక్తులందరినీ కూడా పోలీసులు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే రిమాండ్ తరలించడం జరిగింది. ఇదే కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు వేగవంతం చేసింది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి 3 యువకులు ఉన్నట్టుగా అధికారికంగా ఆ నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురకు చెందినటువంటి అబ్దుల్ సలీం, నిజామాబాద్ లోని మల్లెపల్లికి చెందినటువంటి ఎండీ అబ్దుల్ అజాద్ అలియాస్ ఎంబీ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాజానగర్ కు చెందినటువంటి షేక్ అలియాస్ అహ్మద్ ఆచూకీ తెలపాలంటూ కూడా ఎన్ఐఏ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. వారి ఫోటోలతో పాటు వారి పేర్లు, వాళ్ళ తల్లిదండ్రులు, వారు ఉంటున్నటువంటి చిరునామా, వారి కాంటాక్ట్ నెంబర్స్, వారి పోలికలు. ఇప్పటికే దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఐఏకి సంబంధించి ఎన్ఐఏ అధికారులు ఈ పీఎఫ్ఐ నిషేధిత సంస్థ ద్వారా కార్యకలాపాలు సాగించడానికి ప్రయత్నం చేసినటువంటి వారిని అరెస్ట్ చేసి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారితో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్ణాటకకు చెందిన 5, తమిళనాడుకు చెందినటువంటి 5 వ్యక్తులను మోస్ట్ వాంటెడ్ గా ఎన్ఐఏ ప్రకటిస్తూ ఈ వారి ఫోటోలను కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెబ్సైట్ లో కూడా పొందుపరచడం జరిగింది. సమాచారం తెలిసిన వారు ఎక్కడైనా కనబడినా వారు ఆచూకీ కనుగొన్న ఇమీడియట్ గా వాట్సాప్ ద్వారా ఒక నెంబర్ ని షేర్ చేస్తూ ఆ నెంబర్ కి వారి ఫోటోలు, వారి వివరాలు తెలియజేస్తే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బాధితుల యొక్క వివరాలు గోప్యతగా పాటిస్తాము, అవి బయటికి బహిర్గత చేయము, పారితోషికాన్ని కూడా అందజేస్తామంటూ కూడా ఎన్ఐఏ ఈ ప్రకటన ఇవ్వడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఉగ్ర ప్రకంపనలు క్రియేట్ చేస్తా ఉన్నాయి. ఇంకా కూడా పీఎఫ్ఐకి సంబంధించినటువంటి మోస్ట్ వాంటెడ్లు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. దానిపైన ఎన్ఐఏ దృష్టి సాధించి కేసు దర్యాప్తు చేపడతా ఉందంటే పీఎఫ్ఐ చాలా ప్రమాదకరమైనటువంటి సంస్థగా ఏర్పాటు చేసుకొని ఇప్పటికే చాలా మంది, అనేక మంది, వేలాది మంది విద్యార్థులకు ఎడ్యుకేషన్ పేరుతో, మదర్సాల పేరుతో
వీళ్ళు ఈ ఉగ్ర కార్యకలాపాలను నేర్పిస్తా ఉన్నారు. కొంతమందికి గన్ ఫైరింగ్ నేర్పించారు, కొంతమందికి బాంబులను ఎట్లా అమర్చాలి, ఏ రకంగా పేల్చాలి అనే దానిపై కూడా ఇప్పటికే కొంత శిక్షణ ఇచ్చినట్టుగా కూడా నిజామాబాద్ లో అవన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. ఎప్పటికప్పుడు ఎన్ఐఏకు ఉన్నటువంటి ఇన్పుట్స్ ఆధారంగా వారిని అంతా కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేస్తూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరిపై కూడా విచారణ జరిపి ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఇప్పుడు ఎన్ఐఏ ప్రకటించినటువంటి మొత్తం ఈ జాబితాల్లో కేరళకు చెందినటువంటి వారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వారు అందరినీ కూడా పట్టిస్తే పారితోషికం అందజేస్తామంటూ మాత్రం ఎన్ఐఏ ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.